అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పి మరీ గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పనే చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వంటి మిత్ర దేశాలు ఇందుకు మినహాయింపు కాదని ట్రంప్ తేల్చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు అక్రమ వలసల్ని ప్రత్యేక విమానాల్లో పంపేస్తున్న ట్రంప్ ఇప్పుడు భారతీయుల వరకు వచ్చేశారు. తాజాగా అమెరికా నుంచి తొలి అక్రమ వలసలను విమానం భారత్ కు బయలుదేరింది. అమెరికాలో శతాబ్దాలుగా పగవేసిన అక్రమ వలసదారుల్ని బహిష్కరించేందుకు ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏమాత్రం కనికరం చూపించడం లేదు. వేగంగా అక్రమ వలసలను గుర్తించి వారిని స్వదేశాలకు పంపిస్తున్నారు. ఆయా దేశాలకు ముందుగానే వీరి సమాచారం పంపిస్తున్నారు. ఒకవేళ ఇలా తమ వలసదారుల్ని స్వీకరించేందుకు ముందుకు రాని దేశాలు ఉంటే వాటిపై ఆంక్షలు కొరడా జాలిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు కిక్కుమనకుండా వలసల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇదే క్రమంలో పలువురు భారతీయ అక్రమ వలసదారుల్ని గుర్తించి ట్రంప్ సర్కారు వీరిని తాజాగా ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపేసింది. అయితే ఎంతమందిని ఇలా తరలించారో పూర్తి వివరాలు తెలియడానికి మరికొద్ది గంటలు పట్టే అవకాశం ఉంది. అమెరికా నుంచి అయితే భారతీయ అక్రమ వలసదారుల విమానం బయలుదేరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నిర్ధారించింది. వీరిని అమెరికాకు చెందిన C-17 విమానంలో తరలిస్తున్నారని పేర్కొంది. వీరు భారత్ కు చేరుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని తెలిపింది. కాబట్టి ఆ విమానం భారత్ కు వస్తే కానీ ఎంతమంది ఇలా పంపేశారో తెలియని పరిస్థితి లేదు. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా నోరు మెదపడం లేదు. వాస్తవానికి అమెరికాలో భారతీయ వలసదారులు 7.25 లక్షల మంది ఉన్నారు. అయితే ఇందులో 18,000 మందిని అక్రమ వలసదారులుగా గుర్తించారు. వీరిని స్వదేశాలకు పంపేందుకు మోడీ సర్కారుతో ట్రంప్ మాట్లాడారు. దీనికి భారత్ కూడా అంగీకరించడంతో ఈ 18,000 మందిని విడతల వారీగా పంపుతున్నారు. ఈ బహిష్కరణలు పూర్తయ్యేలోపు వెబ్ హౌస్ కు వెళ్లి ట్రంప్ తో భేటీ అయ్యేందుకు భారత ప్రధాన మంత్రి మోదీ సిద్ధమవుతున్నారు.